యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. ఇది ఒక యాత్ర కీర్తనగా మరి ఇక్కడ రాయబడిందండి. వినబడుతుందా నా మాట? అందరికి వినబడుతుందా? ఇక్కడ ఏమంటున్నారు అంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఈ యొక్క దేవుని బిడ్డలో చెరలోనికి వెళ్ళారట. దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళారు? చెరలోనికి వెళ్ళారండి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఎలా వెళ్ళారు? అసలు వెళ్ళడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే కొన్ని వాటికి మనకి కారణాలు దొరుకుతాయి, కానీ జవాబులు దొరుకుతాయి. కానీ కొన్ని విషయాలకి ఎందుకు మన జీవితంలో జరిగిందో మనకేమీ అర్థం కాదు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, దేని గురించి జరుగుతుంది, ఇది అది ప్రశ్న, జవాబు లేని ప్రశ్నలా ఉంటుంది. ఇది జవాబు లేని ప్రశ్నలాగా ఉంటుందండి. అయితే వీళ్ళు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి గల కారణం ఏంటండి? వీళ్ళు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు చూడండి, కొన్ని ప్రదేశాలకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? సొంత ఊరిని విడిచిపెట్టి వేరే గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు, వేరే దేశాలు కావచ్చు, వెళ్తున్నారు. అంటే వెళ్ళడానికి గల కారణాలు ఉన్నాయా లేదా? వేరే దేశం వెళ్తున్నారు అంటే వెళ్తే జాబ్కైనా వెళ్తారు, లేకపోతే పరిపాలన చేయడానికైనా వెళ్తారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఏమైనా కారణం ఉందా? మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. నాకు కారణం ఏమైనా ఉందా? చెప్పాలి. అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఆయనతోని? నీ సంతానము, అది వేరే విషయం. నీ సంతానము అన్య దేశంలో ఉండిపోతుంది, అక్కడి నుంచి నేను వాళ్ళని అంటే చూద్దాం. ఎందుకు మనం అలాగే ఇలా మాట్లాడుకునేటట్టు వాటిని చూసుకుంటే మంచిది కదా. చూడండి, చదువు. ఆయన ఈ సంతతి వారు తమది కాని ప్రదేశముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటుంది. వారు 400 ఏళ్ళు మీరు శ్రమ పెట్టరు. మీరు ఎవరికి దాసులవుతారో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుకున్నారు. తర్వాత వారు మిక్కిలి ఆత్మతో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమముగా నీ పితరుడి యొద్దకు పోయేందుకు మంచి వృద్ధాప్యముందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక ఈ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాహాముతో చెప్పారు. అబ్రహాముని పిలిచినప్పుడే విషయాలన్నీ అప్పుడే చెప్పేశాడండి. అంటే అప్పటికి ఇంకా వీళ్ళు కొంతమంది పుట్టి ఉండొచ్చు, పుట్టకపోవచ్చు కూడా, చెప్పలేము మనం. అవునా? ఈ విషయం దేవుడు కొన్ని విషయాలు చాలామందికి చెప్పొచ్చు, కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి. అర్థమైందా? కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అవి అందరికీ బయలుపరచబడవు. అవి కేవలం కొంతమందికే చెప్తాడు ఆయన, అందరికీ చెప్పడండి ఆయన. అంటే కొన్ని చెప్పొచ్చు అనుకునే విషయాలు చాలామందికి చెప్పేస్తూ ఉంటాడు. అప్పుడు మనం అనుకుంటాం కదా, ఇలాగ రాత్రి నాకు ఇలాగా కల వచ్చిందండి, దేవుడు నాకు చూపించాడండి, మరి ఎందుకో ఇది అని మనం ఆలోచిస్తామండి.
నాకు కళ వచ్చినప్పుడు ఎప్పుడు నేను ఆలోచిస్తానో అది గుర్తు పెట్టుకుంటాను. కొన్ని గుర్తు పెట్టుకోలేను, మర్చిపోతాను అనమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంచుమించుగా ఆత్మీయ బిడ్డలతో కానీ నా శరీర బిడ్డలతో కానీ నేను చెప్పేస్తాను. ఎందుకు అంటే నేను మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు ఎవరో ఒకరు. అవునమ్మా మీరు పలానా టైంలో ఇలా చెప్పారు అని అది జరిగినప్పుడు మీరు గుర్తు చేసుకుంటారు. అందుకని కొన్ని విషయాలు మీతో షేర్ చేసేస్తాను వెంటనే. ఇలాగా అందరితో చెప్పే విషయాలు ఉంటాయి, కొందరితో చెప్పే విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అబ్రహాముని పిలిచినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడండి. ఆ విషయాల్లో ఇది ఇంపార్టెంట్ విషయం, ఈ విషయం చెప్పాడు కదా. చెప్పి ఆయన ఏమంటున్నాడు 13వ వచనం చూడండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమును నివసించి ఆ దేశపు వారి దాసులుగా ఉండురు. నీ దేశము కాని పరదేశులకి వీళ్ళు ఎలా ఉంటారన్నాడు? వాళ్ళు దాసులుగా ఉంటారన్నాడు. తర్వాత వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. 400 సంవత్సరాల వీళ్ళని శ్రమ పెడతారని చెప్పాడు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు వీళ్ళని ఎవరైతే శ్రమ పెట్టారో వాళ్ళకి నేను తీర్పు తీరుస్తానంటున్నాడు. తీర్పు తీర్చి ఏం చేస్తాడట? ఆస్తితో, వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. మిక్కిలి ఆస్తి, ఆస్తి వేరు, మిక్కిలి ఆస్తి అంటే చాలా ఆస్తి అని అక్కడ అర్థం అన్నమాట. చాలా ఆస్తితో వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వస్తారన్నాడు? బయలుదేరి బయటకు వస్తారన్నాడు. అయితే ఇదంతా అబ్రహాముకి చెప్పింది ఈ వేళ చెప్తే రేపు జరిగిందా? నెలకు జరిగిందా? సంవత్సరానికి జరిగిందా? ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇది జరగడానికి? ఎన్ని సంవత్సరాలు పట్టింది? చాలా సంవత్సరాలు పట్టేసింది. కొన్ని తరాలు చూశారండి, కొన్ని తరాలు చూశారన్నమాట. మొత్తం మీద దేవుడు అబ్రహాముకు చెప్పింది ఎక్కడ ఎక్కడ చెప్తున్నాడు? అది నెరవేరినట్టు ఎక్కడ చెప్తున్నాడు? కీర్తనలో చెప్తున్నాడు. అది ఎక్కడ నెరవేరింది? అది యోసేపు టైంలో కూడా నెరవేరలేదు. అది మోషే తరంలో అది నెరవేరింది. అంటే కొన్ని తరాలు గతించిపోయినాయి. అబ్రహాము దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తే యాకోబు వచ్చాడు కదా. యాకోబు వచ్చాడు. యాకోబులో నుంచి ఎవరు వచ్చారు? యోసేపు వచ్చాడు. యాకోబుకి 12 మంది పిల్లలు. 12 మందిలో యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ దేశానికి. ఇప్పుడు యోసేపు వెళితే వెనకాల ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉంది? అక్కడ యోసేపు తర్వాత ఎవరు వెళ్ళారండి అక్కడికి? యోసేపు యొక్క సంతానం వెళ్ళారు. అంటే సంతానం అంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్నలో వాళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. వాళ్ళు యోసేపు వెళ్ళిన తర్వాత ఎంతమంది వెళ్ళారో గుర్తుందా మీకు? గుర్తుందా? 72 మంది వెళ్ళారు. తండ్రితో సహా. తల్లి లేదు, చనిపోయింది ఆవిడ. తండ్రి, అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, అలాగా వాళ్ళ సంతానం అంతా కలిసి 72 మంది వెళ్ళారండి అక్కడికి. 72 మంది వెళ్ళి అక్కడ నివాసం ఉండడానికి వాళ్ళ పశువులకి మేత స్థలం కావాలి, వాటిని కట్టేయడానికి ప్లేస్ కావాలి, వాళ్ళు ఉండడానికి నివాసాలు కావాలి, వాళ్ళకి ఆహారం కావాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరి ద్వారా? యోసేపు ద్వారా అక్కడ ఏర్పరచబడింది వాళ్ళకి. లేకపోతే వీళ్ళకి వాళ్ళు రానిస్తారా? లేకపోతే వాళ్ళ స్థలం ఇస్తారా? చెప్పండి.
ఏది ఉండదు అక్కడ. అందుకే ముందుగా చూడండి, యోసేపు దగ్గరికి అన్నలో ధాన్యం కొనుక్కోవడానికి వెళ్ళారు ఒక టైంలో. మీకు మొత్తం అంతా చెప్తే ఈరోజు కూడా సరికాదు. అందుకని మరి మీకు గుర్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది, గుర్తు లేని వాళ్ళకి నేనేం చేయలేను. ఇంకా నా ఓపిక అంతా మీకే ఖర్చు పెడుతున్నాను. కొంచెం ఉన్నా కూడా మీకే ఖర్చు పెడుతున్నాను. నేను వచ్చి అక్కడ ప్రార్థనలో కూర్చుంటే ఈరోజు వాక్యం చెప్పలేదేమో అని నిన్నే మానేసుకుని ఈరోజు వచ్చాను. నేను వస్తే ప్రార్థనలో కూర్చుండేదాన్ని, ఈరోజైతే వాక్యం చెప్పే అవకాశం కలిగింది కదా. అది రాత్రి కల్లో దేవుడు ఏం చూపించారంటే, నన్ను ఎరగని వారు నా వాక్యాన్ని వింటున్నారంట చాలామంది. నాకు కనిపించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారంట. నేను వాళ్ళని చూడలేదు, వాళ్ళు నన్ను చూడలేదు, కానీ నా వాక్యం అంతా వాళ్ళు నీతో సహా వెళ్తున్నారట. కానీ ఒక రోజుని వాళ్ళకు కూడా నన్ను డైరెక్ట్గా చూసే రోజు వస్తుంది అని దేవుడు చూపించారండి. దేవుడే ఆ తెరని తొలగిస్తానన్నాడు అనమాట. వాళ్ళకి, మీకు డైరెక్టే అనుకోండి, వాళ్ళకి తెరను తొలగిస్తాను ఒక రోజు. అప్పుడు నేను వాళ్ళు చూస్తారు, డైరెక్ట్గానే నిన్ను చూసి వాళ్ళ వాక్యం వినే రోజు వస్తున్నాను. అందుకే ఈ వాక్యం కోసం కొంచెం ఓపిక నేను ఈ రోజుకి ఏం చేశాను, సేవ్ చేశాను అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా యోసేపుని దేవుడు అక్కడికి ముందుగా పంపించాడు. అందుకే అన్నలు ధాన్యం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మొత్తం మీద అన్నలో తమ్ముడు గుర్తుపట్టలేదు, కానీ తమ్ముడే అన్నలు గుర్తుపట్టాడు కదా. పట్టి వీళ్ళందరినీ కూడా నిజంగా ఆయన డైరెక్ట్ అవ్వలేదు. ఎందుకని యోసేపు అవ్వకుండా ఏమని చెప్తున్నాడు, మీకు ఎంతమంది అన్న తమ్ముడు, మీ తల్లి ఎవరో మీ తండ్రి ఎవరో ఇలాగా ఇండైరెక్ట్గా అడిగాడు అనమాట. వాళ్ళు అయితే నిజమే చెప్పారు, పాపం అబద్ధం ఏం చెప్పలేదు. కాకపోతే ఒక అబద్ధం ఏం చెప్పారంటే, మా తమ్ముడు మాత్రం సింహం తినేసింది అని చెప్పారనమాట. సింహం తినేలేదు. ఏం జరిగింది అక్కడ, వేళ్ళే కొట్టి ఒంట్లో పడేసి మళ్ళీ తీసి ఇస్మాయిలీలకు అమ్మేశారు. ఇస్మాయిలీలకు అమ్మేసిన తర్వాత తమ్ముడు ఏమయ్యాడో వాళ్ళకి తెలియదు, అంతవరకే వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ సింహం తినేసింది, మా తమ్ముడు బట్టలు దొరికినాయి కానీ మా తమ్ముడు మాకు కనబడలేదు అని అక్కడ ఒక్కటే అబద్ధం చెప్పారు, మిగతా అన్నీ కరెక్టే చెప్పారు. అక్కడ చెప్తే, మీ మాట అవునో కాదో నాకు తెలీదు, మీ నాన్నగారు ఉన్నాడా నిజంగానే, మరి మీ తమ్ముడు ఉన్నాడు అన్నారు కదా, మీ తమ్ముడు ఎందుకు తీసుకురాలేదనండి. అతను యోసేపుకి సొంత తమ్ముడు అన్నమాట. అంటే తల్లులు ఇద్దరు, తండ్రి ఒకడు. ఇప్పుడు యోసేపు ఎఫ్రాయిము ఎవరి పిల్లలు, తల్లి ఎవరో చెప్పండి నాకు. ఏమో మనకేం తెలుసండి, ఏనాడు గొడవ మనకే తెలుసు. ఇది ఎప్పుడో అప్పుడు మేము ఎక్కడ పుట్టాము, మా అమ్మళ్ళే పుట్టలేదు, మాకే ఎలా తెలుస్తుంది. ఇద్దరు సాయం చేసుకున్నారా, ఒకళ్ళు రా ఒకళ్ళు అనుకున్నారా. ఓన్లే దేవుని స్తోత్రం, అదే గుర్తొచ్చింది. అయితే రాహేలు కొడుకులు ఎవరో, యోసేపు, బెన్యామీనా. అయితే ఆ తమ్ముడిని తీసుకురాలేదు వీళ్ళు, అన్నయ్యలే వచ్చారు. ఒకడేమో ఇలా పోయాడని చెప్పేశారు, నిజమే చెప్పాను. అయితే మీ తమ్ముడిని ఎందుకు తీసుకురాలేదు, మీ తమ్ముడిని తీసుకురండి సార్ వచ్చినప్పుడు, లేకపోతే మీకు ధాన్యం ఇవ్వనన్నాడు. అందుకోసం కాదు, వాళ్ళ తమ్ముడిని చూడాలని. ఎందుకు, వాళ్ళ తమ్ముడిని చూడాలని. మరి ధాన్యం ఇవ్వనంటే తప్ప వాళ్ళ తమ్ముడిని తీసుకురారా, అందుకు అలాగ మర్మం పెట్టాడు. తమ్ముడిని తీసుకొస్తామన్నారు, లేకపోతే ఇవ్వనని చెప్పాడు కదా. అప్పుడు ఇంట్లో ఏం చేశాడు, వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేశాడండి. భోజనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి భోజనం పెట్టాడు అనమాట. ఒక రాజు ఏంటి మమ్మల్ని పిలిచి మాకు భోజనం పెట్టడం ఏంటి అని చెప్పేసి వీళ్ళకి
అంటే మమ్మల్ని వేగులు వారని అనుకున్నాడు కదా ఆయన, మమ్మల్ని ఏమన్నా చప్పించేస్తాడా, ఏం చేస్తాడో బాబు మాకు భోజనం పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోయి మొత్తం మీద భయపడిపోయారు, వెళ్ళడానికి భయపడిపోయారు. ఏదో తప్పు చేశామండి క్షమించండి అది ఇది అనేసి ఇలా ప్రాధాయపడ్డారు. లేదు లేదు మీరు రండి, మీరు భోజనం చేయండి, మిమ్మల్ని ఏం చెయ్యను నేను అని చెప్పేసి మొత్తం మీద భోజనానికి పిలిచారు. పిలిస్తే భోజనానికి వెళ్ళారు వీళ్ళు. కానీ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేంత ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే రాజులు డైనింగ్ టేబుల్ ఎలాగుంటుందండి, అక్కడ కూర్చుని మేము ఎలా భోజనం చేయమని చెప్పేసి భయం వచ్చేసింది. అని భయం వచ్చేసి భయపడుతున్నారన్నమాట. పర్వాలేదు కూర్చోండి అని చెప్పేసి భోజనం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు పట్టుకుని వాళ్ళని అన్నయ్యలు పట్టుకొని హత్తుకొని నేనెవరో తెలుసా, మీ తమ్ముడిని నేను అన్నాను. అయ్యి బాబు ఇప్పుడు తలుపులేసి మమ్మల్ని ఏమైనా చెదకొట్టేస్తాడా ఏంటి అని వీళ్ళు అనుకుంటున్నారు. లేదు లేదు నేను యోసేపు. అంటే యోసేపు వాళ్ళని ప్రేమిస్తే యోసేపుని వాళ్ళు ఏం చేశారు, ఐగుప్తీయులకి అమ్మేశారు. అది ఇప్పుడు వీళ్ళకి జ్ఞాపకం వచ్చి ఇదంతా తిను మనసులో పెట్టుకొని ఇలా రప్పించి మనకి భోజనం పెట్టి ఇప్పుడు మనల్ని చంపేస్తాడు కోబోలు అని చెప్పేసి బోనులో ఇరుక్కున్నట్టుంది మన పరిస్థితి అని అనుకుంటున్నారు వీళ్ళు. అనుకుంటే అతనేమంటున్నాడంటే, నేనేమీ చనిపోలేదు, మీరు అనుకున్నట్టుగా మీరు నన్ను ఏదో చేశానని మీరు భయపడుతున్నారు, కానీ మీరు చేసింది కరెక్టే చేశారు. ఇది దేవుని చేత నిర్ణయం చేయబడింది. ఇది ఎలాగా, మీకంటే ముందుగా దేవుడు నన్ను ఎక్కడికి పంపించాడు. మీకంటే ముందుగా దేవుడు నన్ను ఎక్కడికి పంపించాడు. మీరు చేయడం వల్ల నేను వచ్చానని మీరు అనుకుంటున్నారు, ఇది అది కాదు. ఇది అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే నేను ఆలోచిస్తానండి, ఎందుకు ఇలా జరిగిందా, దీనికి కారణం ఏంటి అని. ఒక్కోటి నాకు వెంటనే అర్థమైపోద్ది, ఒక్కోటి అలాగ చాలాసేపు లేకపోతే కొన్ని రోజులు కూడా ఆలోచించే అవి కూడా ఉంటాయండి. ఎవరన్నా చెప్పిన వెంటనే అర్థమయ్యి ఉంటాయి. కొన్ని అది ఎలా ఉంటుందంటే అండి, అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ రూపంలో దేవుడు నాకు చూపిస్తాడు ఇంకో వ్యక్తిని. అంటే మీ రూపంలో ఇంకో వ్యక్తిని చూపించి అది మిమ్మల్ని చూపించిన, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వ్యక్తిని కాదు, కానీ కొన్నిసార్లు వ్యక్తుల యొక్క స్వభావాలు కూడా తెలియపరుస్తాడండి దేవుడు. ఒక వ్యక్తిని చూపిస్తాడు, ఆ వ్యక్తి యొక్క స్వభావము పలానా వ్యక్తి స్వభావం లాంటిది అని అక్కడ చూపిస్తాడనమాట. ఇప్పుడు డైరెక్ట్ వ్యక్తిని చూపించినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించింది అయితే మనకి ఈజీగా అర్థమైపోద్ది. కొన్ని ఎలాగుండవండి, మనిషిని పోల్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ మనిషిని ఎందుకు చూపించినట్టు అని చెప్పేసి. అంటే ఇందులో చాలా ఉంటాయండి రకాలు ఈ చెప్పే విషయంలో. చూడండి, దానియేలుకి శద్రకు మేషకు దానియేలు ఉన్నారండి. శద్రకు మేషకు అబేద్నెగోలకి ఇచ్చినవి వేరుగా ఉన్నాయండి. వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి ఇచ్చాడు దేవుడు, దానియేలుకి ఇచ్చాడు. అక్కడ ఆహార పదార్థాలు తినకూడదు అన్న విషయం దానియేలుకి అర్థమైంది, కానీ వాళ్ళకి అర్థమైందా? మరి ఏంటంటారు? ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి కావచ్చు, శరీర స్థితి కావచ్చు, ఒక వ్యక్తికి డిఫరెంట్ ఉంటుందండి. వాళ్ళిద్దరికీ ఒకే మందిరానికి రావచ్చు, ఒకే ఆత్మీయతల్ని బోధ వినొచ్చు, లేకపోతే మీరందరూ కలిసి బైబిల్ చదవచ్చు. అయినప్పటికైనా ఎవరి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, ఎవరి యొక్క మార్పును బట్టి, ఎవరి యొక్క క్రియను బట్టి, అన్నిటిని బట్టి చూసుకుంటే దేవుడు క్రియకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడండి. మనం ఎన్ని మాటలు చెప్పినా మనలో క్రియ చూస్తాడండి దేవుడు. మన బుద్ధిని చూస్తాడు, మన క్రియని చూస్తాడు. ఎవరి క్రియలు వారి వెంట వెళ్తాయి అంటాడు ఆయన. అందుకని కొన్ని ఆలోచన చేయాల్సి ఉంటుందండి. అంత త్వరగా అర్థమైపోవు, ఈజీగా అర్థమవ్వండి. అప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు చూపించినట్టు, ఆ వ్యక్తిని క్వాలిటీస్ ఈ వ్యక్తిలో చూపిస్తున్నాడా,
లేకపోతే ఆ, వీళ్ళిద్దరికి ఉండేటువంటి భేదం ఏంటి, ఈ వ్యక్తిని ఎందుకు చూపించినట్టు, కారణం ఏంటి అని ఇవన్నీ కలిసి ఆలోచన చేసి అప్పుడు ఒక నిర్ణయానికి రావడం అవుతుంది అనమాట. వెంటనే అవి తెలుసుకోకపోయింది. చదువుకున్న వాళ్ళకి తెలుసు, ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఏమీ చదవనోడు ఉన్నాడు అనుకోండి, ఆడెప్పుడు ఏం చెప్తాడండి, ఏం చెప్తాడు, ఎలా ఉందిరా పేపర్ అంటే ఏం చెప్తాడండి, అది అది ఆడికి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా టఫ్గానే ఉంటుంది ఆడికి. ఎందుకని, అది రాహేలు గురించి చెప్పడానికి మనకి ఎంత టైం తీసుకుంది. బైబిల్ చదువుతులేదా మనం, చెప్పండి, సర్వపాకం పెట్టండి చిన్నప్పటి నుంచి చదువుతుంటే. కాకపోతే రాహేలని మర్చిపోయాం అంతే, అవునా కాదా? మీరు సెల్ల చూస్తున్నారా, చూస్తారా? అంత చూడండి అంటే నేను నమ్మేది, కానీ ఎంతో అంతా చూస్తాను. అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మధ్య, మరి వరకు అడిగాడో లేదు నేను చూడలేదు, కానీ ఈ మధ్య చూశాను. అందులో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్నమాట, చాలా ఈజీ ఆ క్వశ్చన్స్. కాకపోతే అవి ఫిల్ చేయడం నాకు కూడా ఇష్టం అన్నమాట. పోయింది ఏముందో నేను మార్క్ చేయొచ్చు అనేసి నేను టిక్ పెట్ట ఆ రైట్ అని చెప్తున్నాడు అక్కడ. ఇప్పటికి నేను పెట్టిన వాటిలో ఆ పెట్టినవి కూడా ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అందులో ఇదా ఇదా అన్నదే అవుతాం, ఇది కూడా అలాగే ఉంటుందండి. ఇదై ఉండొచ్చా, ఇదై ఉండొచ్చా, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏం చూపిస్తున్నాడు దేవుడు, దీని వీళ్ళ విషయం ఏం చెప్తున్నాడు దేవుడు, ఎత్తుకెళ్ళి దేని గురించి ఇది చూపించాడు, దీని విషయం ఏంటి, ఇది కొంత ఆలోచించాల్సిన ప్రశ్నలాగా ఉంటుంది అన్నమాట అండి. దేవుడు చూపించిన అంత ఈజీగా మనకేం అర్థమైపోవు, అంత ఈజీగా. చూడండి, ప్రార్థన చేసి చెప్తానంటాడు. దానియేలు ఏమంటాడంటే, నెబుకద్నెజరు అడిగితే, రాజా నేను ప్రార్థన చేసి నేను మీకు చెప్పుతాను అని అప్పుడు చెప్పాడు. ఇది దీని అర్థమని కలభావం చెప్పాడండి. కలభావం కూడా చెప్పాలి, మీరు చెప్పకపోతే చంపేస్తానన్నాడు ఆయన. ఆయన చంపేస్తాడని ఏం చెప్పలేదు. ప్రవ్వా దీని విషయం ఏంటి, ఇది నువ్వు మాత్రమే చెప్పగలవు తప్ప ఇది ఎవరికీ తెలియదు, నువ్వే చెప్పగలవు ప్రవ్వా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు అర్థం ఇచ్చాడు. ఆ అర్థాన్ని పట్టుకెళ్ళి అక్కడ చెప్పాడు, మీకు ఇచ్చిన కళ ఇది, మీకు ఆ కళ యొక్క భావం ఇది అని చెప్పాడు అనమాట. ఎవరు చెప్పారు అది? దర్యావేసు కాలంలో దానియేలు చెప్పాడు. తర్వాత యోసేపు టైంలో యోసేపు కూడా చెప్పాడు. నెబుకద్నెజరు కళ వస్తే చెప్పాడు కదా. ఆ కళ చెప్పిన తర్వాత ఆయన రాజు అయ్యే మార్గం తెరవబడింది అనమాట. ఏది ఏమైనప్పటికైనా యోసేపు అంటాడు కదా, మీరేమీ భయపడొద్దు, మీరు అలా చేయడాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చానని మీరు అనుకుంటున్నారు, కానీ కారణం అది కాదు. మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఇది దేవుడు చేసిన కార్యం, కానీ ఇది మీ వల్ల నా వల్ల జరిగింది కాదు. ఇది దేవుడే ముందుగా అందరినీ పోషించడానికే ఈ రీతిగా ముందు నన్ను పంపించాడు అని చెప్తున్నాడు అనమాట. ఎలా పంపించాడండి దేవుడు? చక్కగా గుర్రాల మీద రథాల మీద తీసుకెళ్ళి రాజుగారి కోటలో పెట్టాడు కదండి. ఎలా తీసుకెళ్ళాడు ఆయన? శుభ్రంగా చెదకొట్టేద్దంటే ఏమాత్రం అడ్డం లేదండి. తండ్రి పిల్లలు కొడతంటే సహజంగా తల్లి ఏం చేస్తుంది? తల్లి దగ్గర రెండు అభినయాలు ఉంటాయండి. ఈ పిల్లల చేతని పిల్లడు ఎలా చేస్తున్నాడు అనేసి చిరాకు చెప్పేస్తుంది. చిరాకు వచ్చి చెప్పేసిన తర్వాత తండ్రి వెంటనే ఎప్పుడు కొట్టడు, ఏ తండ్రి కూడా కొట్టడు, అవునా కదా? విని 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 గ్యాప్ లేకుండా కొడతాడు. అప్పుడు ఈ తల్లి కానీ అడ్డెళ్ళిందంటే తల్లికి పడిపోతాయి ముందు. ఎంతకే పిల్లోడి గురించి చెప్పింది ఎవరు? ఆవిడే చెప్పింది. మళ్ళీ అడ్డెళ్ళేది ఎవరు అంటే వాడి మీద చిరాకు వచ్చింది ఆవిడకి. ఎక్కువ తల్లే ఉంటుంది పిల్లలతోటి.
ఆ తర్వాత ఏదో చెప్పాను కానీ ఎంతలా చితకబాదేస్తావా నువ్వు, అసలు నువ్వు మనిషివేనా అని మళ్ళీ మధ్యలోకి వెళ్తుంది. అవునా కదా? పిల్లోడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు, ఇలా కొడతారా పిల్లల్నే, చాలే అని మళ్ళీ తండ్రినే అంటదాము కదా. అది చెప్పేది తనే, అడ్డెళ్ళేది తనే. ఇలాగ 2 పోర్షన్లు ఉంటాయి అన్నమాట తల్లి దగ్గర. తండ్రి దగ్గర 2 పోర్షన్లు ఉండవు, ఒకే పోర్షన్ ఉంటుంది. విన్న వెంటనే ఏ తండ్రి ఎప్పుడు కొట్టడో విని 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 చిరాకు వచ్చి అప్పుడు కొడతాడు అన్నమాట. కొట్టాలి కానీ అంత కొట్టకూడదు. ఈవిడ కంప్లైంట్లు విని విని కొట్టాడు. కొడితే అంత కొట్టకూడదు, ఏదో కొట్టమన్నాను కానీ అంత కొట్టద్దు. అంటే దేవుని విషయంలో కూడా ఇలాగే ఉంటాయండి కొన్ని విషయాలు. ఆయన శిక్షించే విధం ఉంటుంది, తర్ఫీదిచ్చేది కూడా ఉంటుంది. 2 ఒకటి అనుకుంటారు చాలామంది. తప్పు చేసినోడు జైల్లో కనపడతాడు, తప్పు చేయనోడు కూడా జైల్లో కనపడతాడు. అవునా కదా? తప్పు చేసి జైల్లోకి వెళ్ళినోడు నేను తప్పు చేయలేదని తప్పు చేయనోడు చెప్తాడు, ఏమన్నా పెట్టాడండి? ఇంకా నువ్వు చెప్పి చాలే బాబు, ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది ఇలాగే ఉంటుంది. ఏం చేసి వచ్చావో నిజంగా చెప్పంటాడు. నేనేం చేయలేదు మొర్ర అంటే ఎవరో వినరండి, ఎవరో వినరు. దేవుడు మనకు ఒక తర్ఫీదు ఇవ్వాలి అంటే అది శిక్ష కాదు, శిక్షణ. శిక్ష వేరు, చేసిన తప్పుకి దెబ్బలు పడితే అది శిక్ష. ఇక్కడ తప్పు చెయ్యరు కానీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తప్పు చేయకుండా అనుభవించే ఆ శిక్ష శిక్షణ, తర్ఫీదు. అంటే దేవుడు యోసేపుకి ఇచ్చింది శిక్ష అందామా, శిక్షణ అందామా? అన్ని రకాలుగా తర్ఫీదు ఇచ్చాడండి. అందులో శుభ్రంగా చెత్త కొట్టడానికి అనుమతించాడు అన్నకి. దేవుడు అనుమతించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలకి రావండి, తెలుసా? దేవునికి ఇష్టమైన పిల్లలు ఉంటారా అండి అని అడుగుతారు కొంతమంది. ఎందుకుంటారు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని ఎందుకు రాశాడు అక్కడ? అయితే మనందరూ దేవుడు ప్రేమించే బిడ్డలే కదా. మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, కానీ పాపాన్ని ప్రేమించాడా? పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు ఆయన, పాపాన్ని ప్రోత్సహించడు ఆయన. అరే అది తప్పురా, నువ్వు ఆ పని చేయకూడదు అని చెప్తాడు. అయినా లెక్క లేకుండా చేస్తే శిక్ష అనుభవించవలసి వస్తుంది. అది శిక్షణ కాదు. అలాగే ఇక్కడ యోసేపుకి ఇచ్చిందంతా కూడా తర్ఫీదండి. అది అన్ని విషయాల్లో కూడా ఆయనకి ఒక శిక్షణ ఇచ్చాడు దేవుడు. అంటే అనేక వేల మందికి ఆయన ఏం పెట్టాలి? అక్కడ పండిన పంటని చాలా జాగ్రత్తగా సేవ్ చేయాలి. అది జాగ్రత్తగా సేవ్ చేయాలి. ఇక్కడ నాన్న దగ్గర బ్రతికినప్పుడు ఈ పూట ఎలాగా ఏమీ లేదు అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందండి ఆయనకి? అసలు వంట గురించి కానీ, అతను వేసుకునే బట్టల గురించి కానీ, అతను అనుభవించే దేని గురించి కానీ అతను ఆలోచన చేశాడా, విచారించాడా యోసేపు? ఎందుకు అంటే దేవునికి ఇష్టమైన బిడ్డే కన్న తండ్రికి కూడా ఇష్టమైన బిడ్డ. అందుకే అతనికి ప్రేమను పొందాడు. ఒకవైపు దేవుని ప్రేమ పొందాడు, ఒకవైపు తండ్రి ప్రేమ పొందాడు. అన్నదమ్ముల ద్వారా శిక్ష అనుభవించాడు. రోజు మాటలు పడేవాడు అనమాట అండి వాళ్ళ ద్వారా. ఆ రీతిగా ఒక తర్ఫీదునిచ్చి అక్కడ పంపించేశాడు ఆయన. అదే చెప్తున్నాడు అక్కడ, మీరేదో చేయడాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చానని మీరు ఫీల్ అవ్వద్దు. నా గురించి దేవుడు ముందుగానే
నన్ను పంపించాడు ఇక్కడికి. అంటే అతను అనుభవించిన శిక్ష అంతా కలిసి అతను దేనిగా మార్చుకున్నాడు? అతను దేవుడు నాకు ఒక తర్ఫీదునిచ్చాడు. ఒక గృహ నిర్వాహకత్వం అంటే ఒక గృహాన్ని నడిపించడం అనేటువంటిది అతనికి తెలియదు అసలు. కానీ ఇప్పుడు ఏమైంది? ఒక పని మనం నేర్చుకుంటే మనకి సామెతల్లో రాస్తాడు కదా, పనిలో నిపుణత కలిగిన వారిని నువ్వు చూసావా, వాడు రాజుల ఎదుట మాటలు మింగేస్తున్నారా లేకపోతే నాకే ఇక్కడికి రావట్లేదు? ఘనత పొందుతాడు రాజుల దగ్గర. అతను ఏం పొందుతాడట? ఘనతను పొందుతాడట. ఒక పనిని మనం చేసేటప్పుడు శ్రద్ధగా చేసే మనిషి ఆ పనిలో నిపుణత సంపాదిస్తారండి వాళ్ళు. హల్లెలూయా. పని చెప్పినప్పుడు బాబోయ్ ఈ పని చేయకపోతే వీళ్ళు తినేస్తారు కదా, ఈ పని చేయకపోతే వీళ్ళు ఊరుకోరు అని ఆ పని చేసేసి అక్కడ పడేసి మనం పోదాము అనుకున్నది ఏమంటారు దాన్ని? ఆ పనిలో నిపుణత రాదు తెలుసా. ఏ పనైనా, అది ఇంటి పనైనా, వంట పనైనా, సేవ అయినా, ఇంకోటి ఏ పనైనా కావచ్చండి, ఇంటిని నడిపించే బాధ్యత అయినా, ప్రతి దాంట్లో కూడా మనము ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలంటండి. మనం ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తున్నామో అందులో మనం ఏం సంపాదిస్తామంట? నిపుణత. వీళ్ళండి పనిలో మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళండి. అంటే వాళ్ళు చేసినట్టు ఇంకొకరు చేయరు అంటే చేయలేరు. అంటే వీళ్ళు చాలా వర్క్ చేసి 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 ఏం పొందుకున్నారు? అందులో నైపుణ్యత పొందారు. ఆ పనిలో నైపుణ్యత పొందారు. ఆ పనిలో వాళ్ళు మాత్రమే అలా చేయగలరు, ఇంకొకరు ఆ పనిని అలాగా చేయలేదు. స్పీడు, కంగారు రెండు ఒకటేనా? ఒక పని స్పీడ్గా చేయటము, కంగారుగా చేయటం రెండు ఒకటేనా? అయితే రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటో నాకు చెప్పండి. కంగారుగా చేస్తే కంగారుగా చేసే పనిలో నష్టం చాలా ఉంటుంది. స్పీడ్గా చేసే పనిలో అనుభవంలో వాళ్ళు ఏం సంపాదించారంటే స్పీడ్గా చేయడం సంపాదించారు. అందుకని స్పీడ్గా చేసే దాంట్లో నష్టం ఉండదు, కానీ కంగారుగా చేసే ప్రతి పనిలో కూడా ఏముంటుంది? నష్టం ఉంటుందండి, నష్టం ఉంటుంది. అందుకే మనము పనిలో ఏమి నేర్చుకోవాలి? స్పీడ్ నేర్చుకోవాలి. కొత్తపాడులో ఉల్లిపాయలు కోసే విధానం ఎలా ఉంటుంది? అత్తగారు ఉల్లిపాయలు కోసే విధానం ఎలా ఉంటుంది? అత్తగారు మెల్లగా కోసిన చక్కగా ఒక ఉల్లిపాయ ముక్క కూడా పోకుండా. నేను ఒక ఆమెను చూశానండి, ఉల్లిపాయ ఏం చేసిందంటే అండి, ఎంత సులువుగా ఎందుకు చేస్తారు అనుకుంటే, ఇంత సులువుగా చేస్తానికి కారణం ఇది కూడా ఉంటుందా అని అనుకుంటున్నాను. ఉల్లిపాయని ఈ పక్కన సగం కోసిందండి, ఈ పక్కన సగం కోసిందండి, మధ్యలో ఎంత ఉంది ఇంకా? అది అంగుళం కూడా లేదు ఇంకా. అది అర్థమైందా? స్త్రీలు సహజంగా జాగ్రత్తగా కోసేవాళ్ళు ఎలా చేస్తారో తెలుసా? బొడ్డు దగ్గర చాలా తక్కువగా కట్ చేస్తారు, మళ్ళీ అది రెండుగా కట్ చేశాక మళ్ళీ ఆ బొడ్డుని తీసేస్తారండి. కానీ కంగారుగా చేసేవాళ్ళు ఏం చేస్తారంట? ఇటో అంగుళం అటో అంగుళం తీసేస్తే మధ్యలో అంగుళం ఏమి ఉంటుంది? దానికి ఏమన్నా తీసే ఇది ఏమైనా ఉంటుందా? చెప్పండి.
మరి నైపుణ్యత ఏమొస్తుంది అందులో ఇంకా ఇంకా మనకి ఏమొస్తాయంటే సులువులు వచ్చేస్తున్నాయి అంతకంతకని నేను అనుకుంటున్నాను. వీళ్ళ వ్యాపార రీత్యా ఇది కొనుక్కోండి నిమిషంలో ఇన్ని ఉల్లిపాయలు కట్ చేస్తుంది ఇది అంటున్నాడు. అయితే నేను ఈ కత్తిపేట ఎలా పోతారని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కత్తిపేటతో కుయ్యటం కూడా రాదు. ఇప్పుడు ఎలాగంటే మిషన్ కావాలండి, ప్రతి దానికి కూడా సింపుల్గా సులువుగా అయిపోయేది కావాలి. ఆ సింపుల్గా సులువుగా అయిపోయేది వచ్చి చాలా వస్తువులు వచ్చినాయి. అలాగా అవి రావడం వల్ల ఏమైపోయిందంటే మనిషికి బద్ధకం పెరిగిపోయింది, అనారోగ్యాలు పెరిగిపోయినాయి. ఇలాగ చూసుకుంటూ పోతే దానివల్ల కలిసి వచ్చేది ఎలా ఉన్నా కానీ వీళ్ళకి మాత్రం చాలా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయండి. అర్థమైందా? స్పీడ్ చేసే పనికి కంగారుగా చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పనిలో మనం స్పీడ్ నేర్చుకోవాలి కానీ కంగారుగా చేయడం నేర్చుకోకూడదు. ఆ కంగారు వల్ల చాలా నష్టం మనము అనుభవించాల్సి వస్తుంది. ఎప్పటికైనా అనుభవించాల్సి వస్తుంది, అప్పటికప్పుడు కాదండి. ఇది ఒక నష్టాన్ని మనం చేస్తున్నాము అంటే ఆ నష్టం అప్పటికప్పుడే చెయ్యం మనం. అదే అలవాటు అయిపోయి చివరికి అదే మన జీవితంలో కొనసాగిస్తాం తప్ప కష్టపడడానికి ఇష్టపడరండి. తెలుసా? కష్టపడడానికే ఇష్టపడరు. నైపుణ్యత నేర్చుకోవాలి. మనం ఒక పనిలో ఏం నేర్చుకోవాలి? అసలు ఇవన్నీ నేను అనుభవించడం ఏంటి, నాకేం అవసరం అని చెప్పేసి యోసేపు తిరిగి తండ్రి దగ్గరికి పారిపోయి వెళ్ళిపోయి ఉంటే కనుక అంతట వాడు అయ్యేవాడా? చెప్పండి. శిక్షణ అనుభవించే విషయంలో పారిపోకూడదు. ఏం చేయకూడదు? దేవుడు ఒక తర్ఫీదుని మనకి ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం ఆ తర్ఫీదులో మనల్ని నలిపేసిన, ఎరగొట్టిన, నలగొట్టిన, ఏం చేసినప్పటికైనా కూడా ఆ తర్ఫీదుని మనం అనుభవించడానికే ఇష్టపడాలి. కానీ దాని నుంచి పారిపోతే ఒక పనికి మాలిన స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్తారు, కానీ పనికి వచ్చే స్థితిలోకి వాళ్ళు రారు. వాళ్ళ వలన ఎవరికి ఉపయోగం కూడా ఉండదు. అవునా? ఇప్పుడు అన్నంతో చెప్పేశాడు, అతను విషయం చెప్పేశాడు, నేనే యోసేపుని అన్నాడు. భయపడిపోయారు. అన్న భయపడవద్దు, మిమ్మల్ని నేనేం చేయను అని చెప్పి నాన్నని అందరినీ కూడా తీసుకురండి అని చెప్పాలంటే ఆ రాజుతో చెప్తాడు, ఇలా నా అన్నలు వచ్చారు, నా తండ్రి వస్తున్నాడు, మరి ఏం చేయమంటారు అయ్యా అనేసి ఆ రాజు యొక్క పర్మిషన్ అడిగాడండి. ప్రతి దాంట్లో కూడా మన దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసా? న్యాయము ఇష్టపడతాడు దేవుడు. న్యాయం అనేటువంటిది అవతలలో మనకు చెప్పక్కర్లేదు. మనమే దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు, ఏది న్యాయము కాదు అన్నది మనమే ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి. అందుకే నీతి న్యాయాలతో నన్ను నడిపించు నాయన, నాకు నేర్పించు తండ్రి అని చెప్పేసి దేవుడి దగ్గర మనం నేర్చుకుంటే ఆయన నీతి ఏంటో మనకు తెలుస్తుంది, ఆయన న్యాయం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. కొన్ని ప్రార్థనలు నేను అలాగే చేస్తాను. నేను పిల్లోడు అడిగిందల్లా తల్లిదండ్రులు ఇచ్చేస్తే ఆ పిల్లోడికి ఏమన్నా అర్థమవుతుందండి? మన దగ్గర డబ్బులున్నా కూడా వాడికి ఏది అవసరమో అది మాత్రమే మనము వాడికి ఇవ్వాలి. అంతే తప్ప గారాబము చేసేసి అడిగింది 10 రూపాయలు అయితే మనం 100 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోరా అంటే వాడికి 100 వెళ్ళిపోయి 1000లోకి వెళ్ళిపోతాడు, 1000 నుంచి 10,000లోకి వెళ్ళిపోతాడు. ఖర్చు చేయటంలో ముందు ఉంటాడు కానీ పనులు చేసే విషయంలో వెనకాల ఉంటాడు. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? చెప్పండి. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా అర్థమవుతుందండి? ఇప్పుడు పిల్లలకి ఏమన్నా అర్థమవుతుందా? నీకు రూపాయి విలువ తెలుసు, నువ్వు కష్టపడ్డావు కనుక. నీ పిల్లలకి కష్టం లేదు కనుక వాళ్ళకి నా చేతి నిండా డబ్బు ఇచ్చినా కూడా
దాన్ని వేస్ట్గా ఖర్చు పెట్టేదాన్ని కాదండి నేను. మా టైంలో నా క్లాస్లో కనీసం అది పరీక్ష పేపర్ ఉంటుంది కదా, అంటే పెద్ద పెద్ద పరీక్షలకైతే ప్రింట్ ఇచ్చేవారు. యూనిట్ టెస్ట్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఒక వైట్ పేపర్ ఇస్తారండి, కొనుక్కోవాలి మనం. వాళ్ళెవరు ఆ పేపర్ కూడా కొనుక్కోలేని పిల్లలు ఉండేవారండి. నా దగ్గర ఏమో పుష్కలంగా డబ్బులు ఉండేవి. ఖర్చు పెట్టుకోమ్మా, ఏదైనా కొనుక్కో, ఏదైనా తిను, అది ఇది వీటి ఇంట్లోనే ఉండేవి, బయట కొనుక్కోమనేవారు. కొనుక్కోమన్నా అన్ని డబ్బులున్నా నేను ఎప్పుడు వేస్ట్గా మాత్రం చేసేదాన్ని కాదండి. ఇలాంటి పేపర్ కూడా కొనుక్కోలేని పిల్లలకి ఇచ్చేదాన్నండి. అంటే డబ్బులు ఉన్నాయి కదా అని మనం వాటిని ఏం చేయకూడదు, వేస్ట్ చేసుకోకూడదు. మనం ఎలాగైతే చేసామో మన పిల్లలు కూడా నేర్చుకుంటారు మన దగ్గర. ఇలాంటి స్థితిలో నుంచి తీసుకెళ్ళాడండి. ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు ఆయన? సమృద్ధిలో నుంచి. ఎక్కడ తీసుకెళ్ళాడు? సమృద్ధిలో నుంచి వచ్చిన మనిషి పేదరికాన్ని అనుభవించడానికి ఇష్టపడతారండి ఎవరైనాని? ఇష్టపడరు. కాకపోతే ఎవరమైతే దేవుని అధికంగా ప్రేమిస్తామో దేవుని కొరకు ఎంతైనా తగ్గించుకోవడానికి మేము ఇష్టపడతాం. ఏమీ లేని వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి కూడా అనుభవించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనకి ఒక ఆయన చెప్తున్నాడు ఇక్కడ, పౌలు గారు ఏమంటున్నాడండి? సంపన్న స్థితి నాకు తెలుసు, పేద స్థితి నాకు తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు. ఒక్కోసారి రోజులు లేని రోజులు ఆయన అనుభవించాడండి. ఆయన చాలా ధనవంతుడండి ఆయన. అలాంటప్పుడు వాళ్ళు సుఖాలు కోరుకోవాలి కానీ ఏం కోరుకోకూడదు? పేదరికాన్ని కోరుకుంటారండి ఎవరైనాని? కానీ అన్నీ నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. అన్నీ నేను ఎరుగుదును. నా జీవితంలో కూడా నాకు నేర్పించాడండి దేవుడు అన్నీ కూడా. తీసుకురావటమేమో ఉన్నత స్థితిలో తీసుకొచ్చాడు. ఆ తర్వాత పేదరికం కాదు కానీ అంటే ఒక సామాన్యులు ఎలాగా బ్రతకొచ్చు ప్రతి విషయంలో నేను అన్నమాట. భోజనానికి మనం ఎంత ఖర్చు పెట్టాలి, వస్త్రాలకు ఎంత ఖర్చు పెట్టాలి, దేనికైనా ఎంత ఖర్చు పెట్టాలి, ఏది మనం కొనుక్కోవాలి, ఏది మనకు అవసరం లేదు, అవసరం లేని దాన్ని మనము కొనకూడదు. ఇలాంటి స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుడు నన్ను. నిజానికి గృహాన్ని నడిపించే ఆ విషయాలు నాకు తెలియదండి నిజంగానే. యోసేపుకి తెలుసా? తెలీదు. ఆ స్థితిలో తీసుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడు. పెట్టినా కూడా ఇక్కడ ఎలాగ చేశాడు దేవుడు నన్ను, అదొకటి నేర్పించాడు నాకు. మన దగ్గర ఏమన్నా ఉన్నా లేకపోయినా మనం ఒక స్టేజ్లో మనం ఎలా వెళ్ళాలి. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఏదో కొంటున్నామండి మనం. ఓ 10 రూపాయలతో కూడా కొనవచ్చు, వాడుకోవచ్చు. దానికి 100 ఖర్చు పెట్టక్కర్లేదు. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టేది ఉంది, దానికి 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టవచ్చు, 1000 ఖర్చు పెట్టక్కర్లేదు అనేటువంటివి కూడా ఉంటాయా లేదా మన యొక్క ఫ్యామిలీస్లో? ఉంటాయి కదండి. ఆ స్థితిని నేర్పించాడు దేవుడు నాకు. నేను నేర్చుకున్నాను. నేను చూస్తే ఇలాంటి స్థితిలో వచ్చాను, నేను అలా తిన్ను, నేను ఇలా తాగను, నేను అలాంటి బట్టలు కట్టుకోను, నేను ఇలాగా అది ఇది ఏ రోజుని నేను అనలేదు అయ్యగారిని. తెలుసా? అంత తగ్గించుకుంటారా మీరు? మీ ఉద్యోగం చూస్తే ఎంతగానో అంత నేనెందుకు ఇలాగా చెయ్యాలి అని అనుకోలేదండి. ఎందుకంటే నాకు తెలుసు, మా మీద చిన్న జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకంటే శాలరీ మాకు ఎక్కువ వచ్చినా
మాకు మిగిలేది, మా ఖర్చులన్నీ పోని ఇంకా మిగిలేదు మాకు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళకు వచ్చిన జీతం వాళ్ళకి సరిపోతుంది, కానీ సరిపోవడం ఎలాగున్నా సగం రోజులే వచ్చిందటండి. కారణం ఏంటంటారు? ఒక ఆమె కంట 10 ఆవులు ఉన్నాయంట, ఒక ఆమెకు ఒక్క ఆవే ఉందంట. ఆ 10 ఆవులు ఉన్నవాడంట ఒక్క ఆవున్న ఆవిడ దగ్గరికి వచ్చి ఏమి అడిగిందంట? నెయ్యి అడిగిందంటండి. బుద్ధిమంతురాలు కదా, బుద్ధిమంతురాలు కాబట్టే కదా ఒక్క ఆవున్న మనిషి దగ్గరికి అప్పుకొచ్చింది. చెప్పండి, ఇది మన కుటుంబాల్లో ఉండేటువంటిది నేను చెప్తున్నాను. నేను దేవుడు తినొద్దని మనకు చెప్పడం, తినమనే చెప్తాడు, ఎంతవరకు తినాలో కూడా చెప్తాడు. ఆ మన్నాని ఎందుకు కురిపించాడు అంటే ఆ ఎడారి ప్రాంతంలో ఆ ఇసుకలో నడవలేరు. మీరు చూసారా, ఈ మధ్య పెట్టారు ఒక అబ్బాయి ఫోటో, అబ్బాయి అంటే అబ్బాయి కాదులేండి, 42 సంవత్సరాలు 42 రోజులు కావాలి ఇసుకలో నడిచేటట్టండి. అతను ఇసుకలో ఫుడ్ లేదు, నీళ్లు లేవు, ఎముకలు గూళ్ళగా అయిపోయాడండి ఆ అబ్బాయి. మరి ఏంటి నీ పరిస్థితి అంటే, అక్కడ ఏమైనా చెట్లు ఉంటాయా, చెట్టు కింద వెళ్ళి కాసేపు కూర్చుందామంటేని అలాగే ఏమీ ఉండవు అక్కడ అని చెప్తున్నాడు అతను. 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు ఇసుక నెలలో. అందుకే దేవుడు ఏం చేశాడు అంటే, దేవుని ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు దేవుడు మనల్ని ప్రేమిస్తే గుట్ల కింద డబ్బులు కుమ్మరించాలి మన ఇంట్లోని, బస్తాలు బియ్యం పడాలి మన ఇంట్లోకి వచ్చి. ఇయ్యా దేవుడు చేసేయి అవి చేస్తాడండి. ఆయన ప్రేమ ఎలా వ్యక్తీకరిస్తాడో తెలుసా మీకు? పైన మేఘంలో మారిపోయాడండి ఆయన. దేవుడేంటి మేఘంగా మారడం ఏంటండి? అసలు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన మేఘంగా మారాడంటే మనకు అర్థం కావాలి. కాకపోతే మన మట్టి బుర్రలకి ఎక్కవయ్యి. పక్కింటి ఆవిడ పట్టు చీర కొనుక్కోవటం, ఎదురింటి ఆవిడ ఏదో నక్లీస్ కొనుక్కుందాను, వెనకాలింటి ఆవిడేమో బంగారు గాజులు కొనుక్కుందాను, వాళ్ళేమో కారు కొనుక్కున్నారు, ఏడేమో మేడ కట్టుకున్నారు. ఏ మన మట్టి బుర్రలో తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు. కానీ నాకేమీ లేవు. ఇదే మనం ఆలోచించాల్సింది. ఇశ్రాయేలీయులకి ఆయన మేఘస్తంభంగా మారాడు. ఎంతమంది బిడ్డలో చీకట్లో ఉంటే ఎలాగా అని ఆయన అగ్నిస్తంభంగా మారాడు. ఏ రోజునైనా ఆలోచించారా మీరు ఇలాంటి విషయాలు? ఆ రోజున వాళ్ళకే కాదు, ఈ రోజున మనకే చేస్తున్నాడు మన జీవితాల్లో కూడా దేవుడు. ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు ఇలాంటివి? ఒకప్పుడు నీకేమీ లేని పరిస్థితే, కానీ ఈ రోజుని నీకు సమృద్ధైన ఆహారం పెట్టాడు, శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చాడు, కానీ తృప్తి ఎక్కడుంది? మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు అనుకోండి, ఏ స్థితిలో నుంచి వచ్చారో ఆ స్థితిలో తీసుకెళ్ళాడు అనుకోండి, అప్పుడు బాగా గుర్తొస్తాయి మనకు గత విషయాలన్నీ. అప్పుడు కాదు గుర్తు చేసుకోవాల్సింది మనం. ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు, ఏ స్థితిలో మనల్ని నిలబెట్టాడు, మన కొరకు ఏం చేశాడు ఆయన, ముఖ్యంగా నీ కోసం ఏం చేశాడు ఆయన, నీ కుటుంబం కోసం ఏం చేశాడు ఆయన, ఎన్నిసార్లు నీ యొక్క పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో నీకు ఎలాగ హెల్ప్ చేశాడు, ఏ రోజునైనా గుర్తు చేసుకుంటున్నారా మీరు? చెప్పండి, గుర్తొస్తున్నాయా? ఇయే కదండి నేను చెప్పినయే కదా గుర్తొస్తున్నాయి అందరికీ. అవునా కాదండి? చెప్పండి, నేను చెప్పే నిజమా కాదా? ఇదంతా సైతాను యొక్క మోసం. ఎంత ఈజీగా మిమ్మల్ని మోసం చేస్తుందో తెలుసా మీకు? అర్థం కావట్లేదు. కొన్ని సంవత్సరాలప్పుడు నా ఆత్మ ఆకాశంలో తిరుగుతుందండి. నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ మొదట్లో చెప్పేదాన్ని మీకు. మీరు నాతో కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరు 7 మండలాల కొరకు ఎంత ప్రార్థన చేస్తాం మనం? కష్టపడి చేస్తామా లేదా? దేవుడు మనకు అప్పగించిన పనులు
చేసామా లేదా చెప్పండి. 2004 నుంచి 10 వరకు కూడా మనం కష్టపడి పనిచేసాం. విజయం ఇచ్చాడు దేవుడు. ఆ విజయం ఇచ్చాక మందిరాన్ని ఇచ్చాడు. ఒక పని ఇస్తాడంట. ఆ పనిలో విజయం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మన మీద ఉన్న ప్రేమ కొరకు, ప్రేమ కొద్దీ మీ పిల్లలు ఒరే నువ్వు బాగా చదవరా, ఈసారి నీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే నీకు అది కొని పెడతాను ఇది కొని పెడతానని మీరు చెప్తారు, మీ తల్లిదండ్రులు చెప్తారు. అప్పుడు వాడు మర్చిపోతాడు. మర్చిపోయిన మీరు కొనిస్తారా ఎవరా? మరి నేను మందిరం కావాలని అడిగాను ఆ దేవుణ్ణి, మరి ఎందుకు ఇచ్చాడు ఆయన? నా బిడ్డకి ఇది అవసరం అనుకున్నాడేమో. ఈ మందిరం ఇవ్వన క్రితం దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను దీవిస్తానని, ఆశీర్వాదిస్తానని, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, బహుగా ప్రేమిస్తున్నాడు, మేలు చేస్తానంటున్నాడు, గొప్ప మేలు చేస్తానంటున్నాడు. ఇవి దేవుడు నాతో మాట్లాడిన మాటలు. అప్పుడు నేనేమన్నానో తెలుసా? మీరైతే ఏమంటారు చెప్పండి. ఇలాగ దేవుడు నీతో చెప్తే ఏమంటావు? నేను ఒక్కొక్కరిని అడుగుతున్నాను, చెప్పండి మీ యొక్క ఉద్దేశాలు చెప్పండి. రూపారావు గారు ఏమంటారు మీరైతే? అంటారా? ఓలే దేవుని స్తోత్రం. నువ్వు చెప్పమ్మా లత. నేను దీవిస్తాను, ఆశీర్వాదిస్తాను, మేలు చేస్తాను, గొప్ప మేలు చేస్తాను. ఈ రీతిగా ఎలాగున్నాయి చెప్పాలంటే అని ఆఫర్స్ మీద ఆఫర్స్లో లేవి. ఏమంటావు నువ్వైతే? ఎవరేమనుకుంటారని మీరు ఆలోచించవద్దు. మీ మనసులో ఉన్న మాట చెప్పేయండి, ఏం కాదు. అలాంటి ఆఫర్ దేవుడు నీకు ఇస్తే ఏమంటాను? నువ్వు చెప్పకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానన్నాడని సంతోషిస్తాను. దేవుడికి వందనాలు చెల్లిస్తాను. ఇప్పుడు ఎందుకు ఇమ్మంటావా వద్దంటావా? జ్యోతి గారు మీరు ఇలాంటి ఆఫర్ దేవుడు మీకు ఇచ్చింటే ఏమంటారు? సరే, మీ ఉద్దేశాలు ఎలా ఉన్నా నా ఉద్దేశం నేను చెప్పాను. ఏమని? నేను ఇప్పుడు నన్ను దీవించమన్నానా, ఆశీర్వదించమన్నానా, నాకు మేలు చేయమన్నానా, గొప్ప మేలు చేయమన్నానా? నేను ఏం అడిగాను ప్రభువా, నువ్వేం చెప్తున్నావు నాకన్నా? ఇప్పుడు ప్రస్తుతం నాకు అప్పగించిన పనిని నేను చేసి ముగించాను. అందులో విజయం వచ్చింది, నాకు తెలుసు. అది కూడా విజయం వచ్చిందని నేను గర్వపడుకోలేదు. ఆ విజయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీ స్తోత్రం అన్నాను. అంతే కదా? మన కష్టం మనం పడాలి, అప్పుడు దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. నేనేమి చేయను, నువ్వు మాత్రం నిండారులుగా నన్ను దీవించే ప్రభు అంటే ఏమన్నా బాగుందండి ఇది? దేవుడు చెప్పిన ప్రతి పనిని మనం ఏం చేయాలి? శ్రద్ధగా కష్టపడి దేవుని కొరకు మన బలాన్ని ఉపయోగించాలి, మన శక్తిని ఉపయోగించాలి, మన ధనాన్ని ఉపయోగించాలి, మన నిద్రను ఉపయోగించాలి. ఇలాగ చాలా ఉన్నాయండి మనం ఉపయోగించాల్సి దేవుని కొరకు. మీరు అనుకుంటున్నారు కేవలం ఆదివారం మందిరానికి అలా వచ్చి వెళ్ళిపోతే చాలనుకుంటున్నారు. దేవుని కొరకు నువ్వు ఏం ఖర్చు పెట్టావు? నువ్వు ఆరోగ్యం ఖర్చు పెట్టావా? నీ నిద్రను ఖర్చు పెట్టావా? నీ బలాన్ని ఖర్చు పెట్టావా? నీ ధనాన్ని ఖర్చు పెట్టావా? నువ్వు బంగారాన్ని ఇచ్చావా దేవుడికి? చాలా ఖర్చు పెట్టవలసింది మనము. ఒకరోజు దేవుడు నాకు బంగారం ఇమ్మన్నాడండి. ఏమేమన్నాడు? ఏదన్నా అడుగుతాను ప్రభావ, బంగారం మాత్రం నేను ఇవ్వనంట. అంటారంట. మా
పాపలతో చెప్పాను, అమ్మ దేవుడు నన్ను ఇలాగ ఇమ్మంటున్నాడు అని. ఇంకోటి తెలుసా, దేవుడు ఏదన్నా చెప్తే నాకు అందులో క్లారిటీని అడుగుతాను నేను దేవుడిని. సరే ప్రభు ఎంత ఇమ్మంటావు ఏంటి అని చెప్పేసి అడిగాను ఆయన. ఓ 2 కాసులు ఇమ్మన్నాడు దేవుడు. 2 కాసులు అంటే ఎంత బిళ్ళలు ఉంటాయి అవి కాదు. 2 కాసులు. కాసుకి ఎన్ని గ్రాములండి? 8 గ్రాములు. అంటే 16 గ్రాములు. మా పాప వాళ్ళకి చెప్పాను ఎలాగా. సరే మమ్మీ అయితేని నేను ఇస్తానని వాళ్ళు కూడా అన్నారు. సరే అయితేనమ్మా అన్నారు. ఆ పాప ఉంగరం ఇచ్చింది, ఈ పాప ఉంగరం ఇచ్చింది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికైనా నన్ను 2 కాసులు అడిగితే దేవుడు ఇంచుమించుగా 4 కాసులు పైన దేవుడికి ఇచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాను మీకు ఈ విషయం. నేను ఈ కార్యం చేసి చాలా కాలమైంది. ఏది విత్తితే ఆ పంటే వస్తుంది మనకు. నువ్వు ధనాన్ని విత్తితే ధనం ఇస్తాడు దేవుడు. అంటే ఇది ఎలా అంటే నిమ్మకాయ గింజలు వేస్తే ఏమొచ్చింది మనకి? గింజలు కాదండి, మొక్కలు వేసాం మేము. మొక్కలు వేస్తే అవి ఈ రోజుని చిన్న మొక్కలంటే అవి ఎంతో కాదు ఇంత మొక్కలయ్యి ఎందుకురా అన్నీ అలాగే వేస్తూ ఉంటాము అని మా అబ్బాయిని మేము అన్నామండి. మా అబ్బాయిని మా మేనపాళ్ళు కొడుకు ఇద్దరు కలిసి వేస్తారన్నమాట. ఎందుకు రమేష్ అవన్నీ అలా చేస్తావు, అవి ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు అవుతాయి ఏంటి అన్నాం మేము. కానీ అబ్బాయికి మొక్కలంటే చాలా ఇష్టం అండి. తనకే కాదు మాకు అందరికి ఇష్టం. కానీ దేవుడు నేల ఇచ్చాడు కానీ పంట వేద్దామంటే కోతులు కూడా ఎక్కువైపోయి ఇంక మేమేం చేయలేకపోతున్నాం. ఆ రీతిగా మనము నిమ్మ గింజ వల్ల నిమ్మ చెట్టు వస్తుంది, నిమ్మకాయలు ఇస్తుంది కానీ అది మామిడికాయలు ఇవ్వదు. మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఇది మనకు అర్థం అవ్వట్లేదు. మన ఆలోచన ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. మీరు చూసారో లేదో కానీ గోల్డ్ కాయిన్లు తయారు చేస్తారండి. అవునా? పేపర్ ఉంటుంది, గోల్డ్ కాయిన్ పేపర్. ఇప్పుడు దొంగలు ఏం చేస్తున్నారంటే పైన గోల్డ్ పోత పెట్టండి, గోల్డ్ కాయిన్ అమ్మా ఇది నాకు చాలా డబ్బులు అవసరం వచ్చి నేను అమ్మేస్తున్నాను, ఇది ఎంత ఖరీదు కానీ మీకు చాలా 1000 రూపాయలు 2000 10,000 ఎంతో ఇవ్వమంటాడు అనమాట. ఎవరికి ఇవ్వలేదమ్మా నీకే ఇస్తాను, ఇది ఎందుకో నీకే ఇవ్వాలనిపిస్తుంది ఇది అంటాడు వాడు. మరి మాస్గారు చెప్పే మాటలు ఏంటండి? ఈ అమ్మ ఎవరికి 10 రూపాయలు ఇవ్వదు కానీ ఆ కాయిన్కి మాత్రం 10,000 ఏంటి 1,00,000 అయినా ఎత్తుంది అనమాట. అప్పు చేసి 1,00,000 అయినా ఎత్తుంది. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయాక ఏ రాజమండ్రిలో పట్టుకెళ్ళిపోయి దీన్ని ఏదో పెద్ద హారం తయారు చేద్దాము అనుకుని పట్టుకెళ్ళేటాడు. అదేమవుతుంది? ఇది కాయిన్ కాదమ్మా, పైన దీనికి ఏమిచ్చాడు? కోత పెట్టాడు. దేవుడు చెప్పింది ఒక్కోటి మనకు చేయడం కష్టమైన పరిస్థితి ఉంటుందండి. ఇప్పుడు ఇదే విషయాన్ని దేవుడికి చెప్పాడు అనుకో, అసలు ఊరికి చెప్తున్నాను నేను, అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను నేను. నీకెంత కష్టం ఇది? నీ భర్తకి చెప్పకుండా నువ్వు ఇంత చెయ్యాలంటే అసలు నీకు అయ్యే పనేనా ఇది? మన స్త్రీలకి తెలుసు ఇప్పుడే ఆ ప్రాబ్లం లేదు. అన్నం ఉడుకుతుంటే స్త్రీలు ఏం చేసేవారంటే మెతుకులు పట్టుకొని చూసేవారు, నొక్కి చూసేవారు అది ఉడికిందా లేకపోతే ఇంకా ఎంత టైం పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు మనకు అలాంటి పరిస్థితి లేకుండా కుక్కర్ల మీద కుక్కర్లు వచ్చినాయి. అవి పెట్టేసి అది పెడితే అది విజిల్స్
1 విజిల్ కానీ 2 కానీ 3 కానీ అలాగే ఎన్ని కావాలంటే అన్ని విజిల్స్ మనం వెళ్ళి ఏం చేస్తున్నాం, దాన్ని కట్టేస్తున్నాం, అంతే అయిపోతుంది. అది నీకు ఉడికిందా లేదా అది ఇది ఇవన్నీ లేదు. మా వారికి కొంచెం గట్టిగా ఉండకూడదు, చిముడిపోకూడదండి. ఏమాత్రం అది చిమిడినా కొంచెం గట్టిగా ఉన్నా వద్దులేని వదిలేసేవారండి. తిట్టేవారు కాదు, ఏమనివారు కాదు. అలా వదిలేస్తే మనకేమనిపిస్తుంది? తింటే తినలేకపోతే మానే అంటారా? అని వాళ్ళు లేరంటారా? చూసి వాళ్ళు అనుకునేవారు అసలు ఆ అయ్యగారికి ఎంత సహనం, ఎంత ఓర్పు అనుకునేవారండి. ఇది కొట్టాలు పెట్టడం దెబ్బలన్నమాట. ఇవి వాళ్ళు కొట్టరు, వాళ్ళు తింటాం మానేస్తేనే మనకి ఎలా ఉంటుంది? కొన్ని మళ్ళీ వండుతానని వండు పెడతామండి. మరి మాకు సహనం ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే, ఆ మాత్రం వదిలింటి తినలేవేంటి, పండేవా ఏంటి, అడిగే స్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎంతకు వచ్చారంటే, ఒక పిల్లని అడిగితే ఇలా చెప్పింది, ఆ అబ్బాయికంట ఇంటి పని వంట పని రావాలంట, పిల్లలు చూసుకోవాలంట, ఆఫీస్కి వెళ్తే వెళ్ళొచ్చాట, లేదంటే అది ఉద్యోగం చేస్తాడంట పిల్ల. దాని వయసు ఎంత? 9 ఏళ్ళు 10 ఏళ్ళు. అంటే అంత చిన్న పిల్లలకు కూడా అప్పుడు ఏ మైండ్ వచ్చేసిందో మీరు ఆలోచించండి. సహనము, ఓర్పు అనేటువంటిది ఏమైపోతుంది? సహనం లేదండి ఈ రోజుని, మనుషులకి తక్కువైపోతుంది అది. కానీ మన సహనము ఒక భూషణం అని చెప్తున్నాడు దేవుడు. సహనం ఏంటంట? ఒక భూషణం అంటే ఏంటి? ఒక వస్తువు మనం ధరించుకుంటే ఎలా కనబడుతుందో ఆ రీతిగా మనం ధరించుకుంటే కనిపించేదాన్ని భూషణం అంటారు. సహనం అంటే చాలా వాల్యుబుల్ వస్తువు అన్నమాట. అది దేవుని దృష్టిలో దానికి చాలా విలువ ఉంటుంది. దానికి దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వద్దు, అవి నీ కంఠానికి హారాలుగా ధరించుకోవాలంటాడు. దయ అనేటువంటిది, సత్యం అనేటువంటిది హారంలా ధరించుకోవాలట. అంటే దేవుడు ఎవరిని ఏది అడగాలో వాళ్ళని అడుగుతాడండి, అందరిని అడగడం. అర్థమైందా? నిన్ను ఒకవేళ ఏదైనా అడిగితే నువ్వు ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు చేసిన కార్యాలు నీ జీవితంలో ఎప్పుడైనా తలపోసుకుంటున్నావా? ఏమో నేనైతే చిన్నదైనా పెద్దదైనా ఎప్పుడు నాకు అసలు మరుపే రాదని నాకు అది. వేరే ఏమైనా నేను మర్చిపోతాను, కానీ ఇలాంటి విషయాలు మర్చిపోనండి. బాబా పలానా టైంలో ఇలా చేసావు, పలానా టైంలో ఇలా చేసావు, పలానా టైంలో అలా చేసావు. మర్చిపోతే దేవుని కొరకు ఏమీ చేయబండి, అదే ఆనవాళ్ళం. అంటే గుర్తుందంటే దేవునికి ఎంత చేసినా తక్కువే అని మనం ఏం చేస్తాము? ఏదైనా చేయడానికి ముందుకు వస్తామండి. ముందుకు వస్తాం. నువ్వన్నింటికి ముందుకు వస్తున్నావంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావు. నాకు చెప్పింది చిన్న పని పెద్ద పని నువ్వు ఆలోచించట్లేదు. ఇది దేవుని యొక్క పని. ఏం ఆలోచిస్తున్నావు? ఇది దేవుని యొక్క పని, దేవుని యొక్క పని. ఆలోచించాలండి. ఆ మేఘం కింద నడిస్తేనటండి మాంసం తినకూడదట. మాంసము తినకూడదు, అరగదటండి. ఎండలో కష్టపడి పనిచేసిన వాళ్ళ యొక్క ఫుడ్ వేరేగా ఉంటుందండి. ఏసీల్లో కూర్చున్న వాళ్ళ యొక్క ఫుడ్ వేరేగా ఉంటుందండి. వాళ్ళు పెద్ద ఆఫీసర్సే కావచ్చు, వాళ్ళు ఏసీల్లో పనిచేస్తారు. ఏసీల్లో కూడా వాళ్ళు చేసే పనికి వాళ్ళకి చెమటలు పడతాయి, తెలుసా మీకు? కూర్చున్నది ఏసీలోనే, కానీ వర్క్ ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు
చేతులు వర్క్ చేస్తాయి, మైండ్ ఆలోచిస్తుంది అది. అందుకే ఏసీ కూడా ఏం పట్టేస్తుంది? చెమటలు పట్టేస్తుంది. ఎండలో కష్టపడే వాళ్ళకి బుర్ర పనిచేసే అంత అవసరం ఉండదు. వాళ్ళకి చేతులు పనిచేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అలాగే కొన్ని పనులు ఉంటాయండి, బుర్ర పెట్టి పనులు చేసే పనులు కొన్ని ఉంటాయి, చేతులతో చేసే పనులు కొన్ని ఉంటాయండి. ఈ చేతులతో చేసే పనులకి పెద్ద మెంటల్ టెన్షన్ ఏమి ఉండదు. బుర్ర పెట్టి చేసే పనికి మెంటల్ టెన్షన్ ఉంటుంది బాగా. అందుకే దేవుడు పెట్టలేదట ఆ వ్యక్తికి, వాళ్ళకి మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే మన్నాను కురిపించాడండి దేవుడు. అసలు దేవదూతలు తినే ఆహారాన్ని మనకి కురిపిస్తే మనం ఎంత సంతోషపడాలి? అంతకు ముందున్న వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ మన్నాను తిన్నారా? మరి ఎంత విలువైన ఆహారాన్ని మన కొరకు కురిపించాడు దేవుడు అనే ఆలోచన వాళ్ళకు ఉండాలా వద్దా? తిని కొంతమందికి, అందరికీ కాదటండి, కొంతమందికి ఏమొచ్చేసిందంట? విసుకొచ్చేసిందంటండి. ఈ చవి సారం లేని ఆహారము ఇంకెంతకాలం తినాలి? ఇది దానికి ఏమి లేదంట, దానికి సారము లేదంట. అంటే దీన్ని బట్టి దేవుణ్ణి ఏ రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు? ఆయన మేఘంగా మారాడు, అగ్నిస్తంభంగా మారాడు. వాళ్ళ కాళ్ళు నొప్పులు పుట్టకుండా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే కాళ్ళు ఏమైపోవాలండి? ఇంక ఈరోజు ఇక్కడ ఆగిపోండి అని కూడా దేవుడు కొన్ని ప్రదేశాల్లో ఆగిపోయేవారు, మళ్ళీ బయలుదేరండి అనేవాడు, మళ్ళీ బయలుదేరేవారు. వాళ్ళ రోజు ఇది తినలేకపోతున్నాం మేము, మాకు మాంసం కావాలి అన్నారు. ఏం కావాలంట? మాంసం. ఈ అరణ్యంలో, ఈ యొక్క ఎడారిలో మీకోసం దేవదూతలు తినే ఆహారాన్నే కుమ్మరించాను కదా నేను, అలాంటిది మీకోసం నేను మాంసాన్ని ఇవ్వలేనా అని దేవుడు కొండల దగ్గర కూర్చునంట ఏడుస్తున్నారంట అండి పాపం. రోజు ఏంటో ఇదే తినాల్సి వస్తుంది అని ఏడుస్తూ కూర్చున్నారంటండి, సడుగుతూ కూర్చున్నారంటండి. ఇటుకలు చేయించుకున్నారు కానీ మన తోటల్లో అక్కడ చక్కగా కీరకాయలు, దోసకాయలు, కుళ్ళిపోయి చేపలు ఎంత బాగా తినేవాళ్ళు మనం. అక్కడ కొండల దగ్గర వండుకుంటా తినేసుకుంటా ఎంత బాగా తినేవాళ్ళు మనం. ఏంటో ఇక్కడ ఇలా చేయాల్సి వస్తుంది అని అంట వాళ్ళు సడుగుతుంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే దేవుడికి కోపం వచ్చిందంటండి. వాళ్ళు సడిగేది వాటి మీద కాదంటండి, మోసే మీద సడుగుతున్నారంట. మోసే మీద సడుగుతారా మీరు? భూమి మీద అతని వంటి సాత్వికుడు ఎవ్వరూ కూడా లేరు, అలాంటి అతని మీద మీరు సడుగుతారా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడట, సరే మోసే నువ్వు కామ్గా ఉండాలాగా, వాళ్ళకి కురిపిస్తాను నేను అని చెప్పి ఆయన తెల్లవారేసరికి ఆ పాడెం నిండా ఊరేళ్ళు రప్పించేసాడటండి. తూర్పు గాలి చేత అవన్నీ కూడా వచ్చి ఇంటి చుట్టూ వాలేసినాయి అంటండి. అవి శుభ్రంగా ఎవరికి ఎన్ని కావాలో తినేయండి అన్నాడు ఆయన. అవి బాగు చేసుకున్నారు, తింటం మొదలెట్టాడు. ఆ లోట్లో ఉంటుండగానే చచ్చిపోయారటండి చాలామంది. తింటే చస్తారన్నాడు దేవుడు. నేను ఇవ్వలేనని మీరు అనుకుంటున్నారు, దేవదూతలు తినే ఆహారాన్నే నేను పైనుంచి కుమ్మరించాను కదా, మీకు అలాంటిది మీకు ఇవ్వలేనా నేను? మీరు ఎంత అవివేకంగా మీరు ఆలోచిస్తున్నారు అసలు నన్ను అని చెప్పి ఆయన అంటారన్నమాట. కొంతమంది చనిపోయారట, ఆ నోట్లో ఉంటుండగానే చనిపోయారట. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ మాంసం తింటే వాళ్ళ కడుపులోకి వెళ్ళి ఆ ప్రేగులు పాడైపోతాయటండి, పాడైపోతాయట. అంటే దేవుడు మనకి ఏ ఆహారం పెడుతున్నాడు? ఏ ఆహారం పెడుతున్నాడండి మనకి? మన కోసం ఏం మొలిపించాడు ఆయన భూమిలో?
ఆకుకూరలు మొలిపించాడా లేదా? దుంపలు మొలిపించాడా లేదా? ఆ? ఏ ఏ యొక్క దేశం వాళ్ళు ఏ పంట తినాలో, అమెరికా వాళ్ళు మన ధాన్యం పంట తింటారండి. వాళ్ళ రొట్లు మనం తినగలుగుతున్నాం కానీ ఏదో కొద్దిగా గొప్ప తింటున్నారులేండి ఇప్పుడు. కానీ ఏ వాతావరణానికి ఏ ఆహారం తినాలో అదే పండేటట్టుగా చేస్తాడు దేవుడు అక్కడ. మనకేమో ధాన్యం ఇచ్చాడండి. ఈ ధాన్యం పంట తింటుంటేనంటే షుగర్లు వచ్చేస్తున్నాయి అంటారు ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు ఏంటో మళ్ళీ కొత్తగా రకాలు మారుతున్నాయన్నమాట అండి. ఈ రైస్ తినంటే మీకు షుగర్ ఏమి రాదంటున్నారు, రైసులు మారుతున్నారండి. అంటే ఏది ఏమైనప్పటికైనా మనం తినాల్సింది ఏంటి? ఇక్కడ రైసే తినాలి. తినకపోయినా పర్వాలేదు, దాని ప్లేస్లోకి వేరే వేరే వచ్చినాయి. ఎన్ని వేరే వచ్చినా ఒక పూట మాత్రం తినకుండా మనం ఉండలేకపోతున్నాం. అవునా కదా? మన పంట ఇది మరి. కాకపోతే మితి మీరి సంవత్సరానికి 2 పంటలుగా వచ్చేయండి. ఒక పంట 2 పంటల జ్యోతి గారు 2 ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి మీకు తెలియదేటండి. ఇప్పుడు 3 పంటలు కావాలి కదా, 2ఏనా? మధ్యలో పప్పులు కూడా పండించేవారు కదండి. అలాగా ఏ దేశానికి ఏ పంట, ఏ వాతావరణానికి ఏ పంట, ఏ ప్రాంతానికి ఏ పంట అని. కాకపోతే ప్రతి దేశంలో కూడా పళ్ళు ఉంటాయి. మనకుండే పళ్ళు మనకు ఉంటాయండి, వాళ్ళకుండే వాళ్ళకు ఉంటాయి. మన ఏమో వాళ్ళకు పంపుతున్నాం, వాళ్ళు ఏమో మనకు పంపుతున్నారు. ఈ రీతిగా ఏ కాలానికి ఏ యొక్క దేశానికి ఏ ఆహారం అవసరమో ఆ రీతిగా పంటలు పండేటట్టు చేశాడా లేదా దేవుడు? మరి ఇది దేవుని ప్రేమ కాదంటారా? చెప్పండి, ఇది దేవుని ప్రేమ కాదా? అలా చూసుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా దేవుని ప్రేమ మన మీద కనపరుస్తున్నాడు ఆయన. కాకపోతే మనం తెలుసుకోలేకపోతున్నాం దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మనకి ఎంత చేస్తున్నాడో ఆయన. మనం అంటామే అసలు ఏసమంత కూడా కృతజ్ఞత లేదంట. ఆ రకంగా చూసుకుంటే దేవుని మీద మనకి ఎంత ప్రేమ ఉంది అసలు ఎప్పుడైనా ఆలోచించామా? ఎన్ని రకాలుగా దేవుడు మనకి హెల్ప్ చేస్తున్నాడో ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఏ ఆలోచన ఎక్కువైందో తెలుసా మనుషులకు ఇప్పుడు? ఇంకా నువ్వు నాకేదో ఇవ్వాలి, ఇంకా నువ్వు నాకేదో ఇవ్వాలి, ఇంకా నా కోసం ఏదో చెయ్యాలి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. ఈ మాటలు ఈ ప్రార్థనే తప్ప, అయ్యా నాకు ఎంతగా సహాయం చేశాను నీ కోసం, నేను ఎలా ఉపయోగపడాలి తండ్రి, నీ పని నేను ఏం చెయ్యాలి తండ్రి అని దేవుని పనినంట వెతికి వెతికి మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో చెయ్యాలంటండి. మనం ఎంత ప్రేమిస్తామో అంత పని చేయడానికి మనం ఇష్టపడతాం అన్నమాట అండి. అంతగా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతామండి. మనం ఆలోచన చేస్తే తెలుస్తాయి దేవుడు మన కోసం ఎంత చేశాడు. అసలు మనం ఆలోచనే మనకు రావట్లేదు కదా. ఇది సాతాను ఉపయోగించే ట్రిక్ అండి. ఇది తెలియట్లేదు మనుషులకి, ఎవరికీ అర్థం కావట్లేదు. ఎంతసేపు భూ సంబంధించిన వాటి మీదే మనసు తిప్పుతుంది తప్ప దేవుని కొరకు నేను ఎలా ఉపయోగపడాలి, నా దేవుణ్ణి నేను ఇంకా ఎలాగ నేను ఆయన్ని స్తుతించాలి, ఎలాగ ఆరాధించాలి, ఎలా గణపరచాలి అనే ఆలోచన మనకు వస్తుందండి. అది రావట్లేదంటే సాతాను పొలలో వేసేస్తుందటండి మనుషులు. ఇప్పుడు పిల్లలందరూ కూడా సెల్లలు పట్టుకుని వదలకపోవడానికి కారణం, ఒక కారణం ఇదండి. ఒకళ్ళకి బయలుపరిచాడట దేవుడు, ఈ సెల్ అనేటువంటిది పిల్లల్ని ఒక పొలలాగా వేస్తుందమ్మా, అందుకే విడిచిపెట్టట్లేదు ఎవరోని అని బయలుపరిచాడట దేవుడు. పిల్లలైనా పెద్దలైనా కూడా దానికి ఏమైపోయారు, ఇప్పుడు బానిసలైపోయారండి.
బానిసలైపోయారు. ఎంతసేపు దేవుని మీదకి మైండ్ వెళ్తుందా ఈ రోజుల్లో మనిషికి? ఒకప్పుడు మనం ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం మనం? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు కదా, మన జీవితంలో ఎంతగా కార్యాలు చేశాడు కదా. తల్లైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని చెప్పిన ఆ దేవుణ్ణి ఎంతవరకు మనం తలపోసుకుంటున్నాం ఆలోచించుకోండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి.